అరే నాకు చాలా స్ట్రెస్ అవుతోంది. ఎందుకు? అక్క చెప్పింది డెట్ స్కీమ్స్లో కూడా రిస్కులుంటాయని. అలాంటివి ఏ ఇన్వెస్ట్మెంట్లో అయినా ఉంటాయి. అంటే చూడు, నువ్వు బండి నడుపుతుంటావు, సీట్ బెల్ట్ పెట్టుకుంటావు, ఇంకా ట్రాఫిక్ రూల్స్ కూడా ఫాలో అవుతావు. అయినా కూడా రిస్క్ ఉంటూనే ఉంటుంది కదా. కాబట్టి నువ్వు కూడా ఫండ్స్కు సంబంధించిన అన్ని రిస్కుల గురించి తెలుసుకుని ఉండాలి. అది డెట్స్ కావచ్చు లేదా ఈక్విటీ. ఇంకాస్త వివరంగా చెప్పు. మనం డెట్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు దాని అర్థం ఆ స్కీమ్ గవర్నమెంట్ పేపర్స్ లేదా ఏదైనా కార్పొరేట్ సంస్థ బాండ్స్ లేదా డిబెంచర్స్లో పెట్టుబడి పెట్టినట్టు. అర్థమైందా? చూడు, గుర్తులేదా? అయితే ఈ వీడియో మళ్ళీ చూడు. ఎనీవేస్, ఇన్వెస్ట్మెంట్ ఉన్న చోటే రిస్క్ ఉంటుంది. కాబట్టి డెట్ స్కీమ్స్లో పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు ఈ 3 రిస్కులను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మొదటి రిస్క్ ఏంటంటే క్రెడిట్ రిస్క్. అంటే మీ స్కీమ్ ఏదైనా కంపెనీలో డబ్బు పెట్టినప్పుడు అందులో ఎప్పుడైనా అవకాశం ఉండొచ్చు. ఆ కంపెనీ ఏదైనా ఆర్థిక సమస్యల్లో చిక్కుకోవచ్చు, మీ డబ్బు తిరిగి చెల్లించలేకపోవచ్చు. ఆ కారణంగా మీ డెట్ స్కీమ్ పై ప్రభావం పడొచ్చు. ఈ అనిశ్చితినే అంటారు క్రెడిట్ రిస్క్. రెండో రిస్క్ ఏంటంటే లిక్విడిటీ రిస్క్. పెట్టుబడిదారులందరూ ఒకే సమయంలో స్కీమ్స్ నుండి తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలనుకుంటే లేదా ఏదైనా ప్రతికూల పరిస్థితి కారణంగా ఫండ్ మేనేజర్లు స్కీమ్ సెక్యూరిటీలను నష్టాల్లో అమ్మినప్పుడు దాంతో స్కీమ్ లిక్విడిటీ ముగిసిపోవచ్చు. దీన్నే అంటారు లిక్విడిటీ క్రైసిస్. ఇక మూడో రిస్క్ ఏంటంటే వడ్డీ రేటు రిస్క్. మీ డెట్ స్కీమ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే ఆ సెక్యూరిటీల ధరల్లో వడ్డీ రేట్ల మార్పుల కారణంగా ఒడిదుడుకులు సంభవించినప్పుడు ఖచ్చితంగా మీ ఫండ్ పైన ప్రభావం పడుతుంది. దీన్నే అంటారు వడ్డీ రేటు రిస్క్ అని. ఇప్పుడు మీకు అన్ని రిస్కుల గురించి తెలిసింది. మీరు ఇప్పుడు సీటు బెల్ట్ ధరించవచ్చు, పెట్టుబడి పెడుతూ కూడా. ఇలాంటి మరింత కంటెంట్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి. స్కీమ్కి సంబంధించిన పత్రాలను జాగ్రత్తగా చదవండి.